సద్గురు మన మట్టిని కాపాడుకోవాలని 100 డేస్ సేవ్ సాయిల్ బైక్ జర్నీ చేశారు కదా. మట్టిని అంటే మన భూమిని అన్ని విధాలుగా కాపాడుకుంటేనే మన భావితరం ఆనందంగా ఉంటుందని చెప్పారు. అందుకే నేను నా ప్రయత్నంగా ప్రతిరోజు ఒక పెయింటింగ్ నాకు తోచిన కాన్సెప్ట్తో ఇలా చేశాను. ఇలా ప్రతి పక్షి, జీవి, చీమ, దోమ, పురుగులు అన్నీ మనల్ని కోరుకుంటున్నట్టు వాటికి కూడా మట్టిలో బ్రతికే స్వాతంత్రం ఉన్నది. మన మట్టి అందరికీ చెందింది, మనకు మాత్రమే కాదు. అందుకని మనం మట్టిని జాగ్రత్తగా దాన్ని కలుషితం చేయకుండా రక్షించుకోవాలి. ఈ విధంగా పెన్సిల్ కూడా మనకి చెట్టు నుండే వస్తుంది. సో చెట్టుకు వేళ్ళు ఉంటాయి, వేళ్ళు బలంగా ఎదగాలంటే మట్టి ఆరోగ్యంగా ఉండాలి. ఆ చెర్రీ ఫ్లవర్స్, శివుడి బొమ్మ, శివలింగం, పాము కోరుకుంటున్నట్టు, ఎర్త్ వామ్స్ కోరుకుంటున్నట్టు, చేపలు, ఈ పక్షిగా ఆహారమే దొరకట్లేదట అసలు తినడానికి. ఇలా ఫ్రూట్స్ అన్నీ రూట్స్ బలంగానే ఉంటేనే కదా ఫ్రూట్స్ బాగుంటాయి. ఈ విధంగా మట్టే ఏడుస్తుంది వాళ్ళ అమ్మకి చెప్పి, అమ్మ అంతా పొల్యూట్ చేస్తున్నారు మనుషులు అన్నట్టు. అలా శివుడు గుండె బలంగా ఉండాలంటే మన హార్ట్కి కావాల్సినవన్నీ కూడా మనం తినే ఆహారం నుండే వస్తాయి కదా. ఇది సీతాకోక చిలుక, ఇవి వానపాములు, మళ్ళీ శివుడు బతుకమ్మని కోరుకుంటున్నట్టు. 50 రోజుల జర్నీ పూర్తయిందట. ఇది ఒక బర్డ్. ఇది పురుగులు గడ్డిలో పెరుగుతాయి కదా, ఒంటెలు, అవి నీళ్లు తాగాలి, గడ్డి తినాలి. అన్నిటికీ మనం భూమిని స్వచ్ఛంగా ఉంచగలిగితేనే ఇది సద్గురు కనిపెట్టిన గొప్ప విషయం ఇది. ఈ పక్షులన్నీ కూడా ఆహారం తినాలంటే చెట్లు బాగుండాలి. ఇలా చెట్లు గ్రాస్ నశించిపోకూడదు. అవన్నీ సీతాకోక చిలుకలు, తేనెటీగలు, ఏనుగు, ఇలా ప్రతి పువ్వు, అన్నిటి వల్ల మనం ఆహారం అవన్నీ పొందగలుగుతాం. మంచి గాలి, ఆరోగ్యంగా ఉండడానికి, ఆరోగ్యమైన ఫుడ్ తినడానికి అన్నీ కూడా సేవ్ సాయిల్ అని చెప్తున్నట్టుగా నాకు తోచిన విధంగా ఇలా వేసుకుంటూ వచ్చాను. ప్రతిరోజు ఒకటి. 75 డేస్ అయిపోయాయి. తర్వాత కంటిన్యూ చేస్తూ అలా సేవ్ సాయిల్, సేవ్ ట్రీస్. వరల్డ్ మొత్తం మీద మట్టి పాడైపోయిందట కదా. ఈ హంసలు, నీళ్లు అన్నీ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి చెందినవే. మనం మొక్కల నుంచి చాలా మెడిసిన్స్ తీసుకుంటున్నాం. ఆహారం లేకపోతే, మొక్కలు లేకపోతే ఆహారమే లేదని చెప్పడం అన్నమాట. ఇలా విత్తనం బలంగా ఉండాలని కుంకుడుగాయ చెట్టుతో కూడా బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రణామ్ సద్గురు.